సభాధ్యక్షులు రవీంద్ర గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న బీసీ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. మనకిది పుట్టినిల్లు లాంటిది. మన కోసమే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టారా అన్న విధంగా ఈ తెలుగుదేశం పార్టీ బీసీలతో మమేకమవుతూ బీసీలను తనతో ముందుకు తీసుకెళ్తూ అనేక పదవులు ఇవ్వడంతో పాటు అధికారంలో నిజమైన భాగస్వామ్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహనీయుడు ఎన్టీ రామారావు గారు వేసిన బలమైన బీసీ పునాదుల్ని మరింత బలోపేతం చేస్తూ మరింత మంది బీసీ నాయకులు రాజకీయాల్లో ఎదిగేదానికి ఇతోధికంగా ప్రోత్సహిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో దాదాపు అన్ని బీసీ సామాజిక వర్గాలను కలుసుకొని వాళ్ళతో మనసు విప్పి మాట్లాడి వాళ్ళ సమస్యలను ఆకలింపు చేసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపెడతామనే ఒక నమ్మకాన్ని, భరోసాను లోకేష్ బాబు గారు ఈ బీసీలకు ఇవ్వడం జరిగిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే ప్రతి అడుగులోనూ బీసీల గుండె చప్పుడు ఉంటుంది తెలుగుదేశం పార్టీ ప్రతి అడుగులోనూ. అట్లాంటి మహత్తరమైన రాజకీయ వేదిక ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు బీసీలుగా మనం గర్వపడతా ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో ఎవరు పెత్తనం చేస్తూ ఉన్నారంటే ఉత్తరాంధ్ర అంతా కూడా వైవి సుబ్బారెడ్డికి రాసిచ్చాడు, కోస్తా అంతా విజయసాయి రెడ్డికి రాసిచ్చాడు, రాయలసీమ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాసిచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు గారిని మా నాయకుడని నిలబెట్టింది. కోస్తాలో యనమల రామకృష్ణుడు గారు బీసీ నాయకుడుగా ఎదిగారు. రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారి కుటుంబం తెలుగుదేశం పార్టీతో తన ప్రయాణాన్ని ముందుకు సాగించి బీసీ నాయకత్వాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రాంతంలోనూ బీసీలను నాయకులుగా చేసి ఆయా ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాల్లో బీసీలనే ప్రధానమైన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ చేస్తే ఈరోజు నలుగురు రెడ్ల చేతిలో మొత్తం వసూళ్ల వ్యవహారం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తూ ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. ఈ నలుగురు రెడ్ల చేతిలోనే రాష్ట్రం నలిగిపోతూ ఉంది, నాశనమవుతా ఉంది అనే విషయాన్ని ఎక్కడికక్కడ బీసీలుగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు బీసీ నాయకత్వాన్ని ప్రతి జిల్లాలోనూ ప్రతి పార్లమెంటులోనూ పెంచారు. కీలకమైన నిర్ణయాల్లో బీసీ నాయకుల్ని భాగస్వాములు చేస్తూ వస్తూ ఉన్నారు. అట్లాగే క్షేత్రస్థాయిలో బీసీలను నాయకులుగా చూడాలనే ఒక సత్సంకల్పంతో మహనీయుడు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 1987లో 20% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. దాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 34% పెంచారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఆ బీసీల రిజర్వేషన్లను మనం పెంచుతూ వస్తూ ఉన్నాం. 2000 సంవత్సరంలో విశాఖలో జరిగిన మహానాడులో నా చేతుల ద్వారానే మరో 20 సంవత్సరాలు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు పెంచే తీర్మానం చేస్తే
దాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆమోదించింది. దాని తర్వాత 20 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే ఒక బీసీల వ్యతిరేకి ముఖ్యమంత్రి 34% ఉన్న రిజర్వేషన్లని 24% తగ్గించి దాదాపు 16,800 స్థానిక సంస్థల పదవుల్ని బీసీలకు దూరం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో బీసీలు నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా చేసిన బీసీల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. క్షేత్రస్థాయిలోనే బీసీలను రాజకీయాల్లో ఎదగకోకుండా చూశాడు. ఈరోజు బీసీ మంత్రులు ఉన్నారు. ఈ వేదిక ద్వారా, ఈ జయహో బీసీ ద్వారా నేను అడుగుతా ఉన్నా, మీరు ఎన్నిసార్లు మీ నాయకుడిని కలిశారు? ఎన్ని నిర్ణయాల్లో మీరు భాగస్వాములయ్యారు? ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్ని నిర్ణయాలు మీకు తెలిసి జరుగుతా ఉన్నాయో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని నేను బీసీ మంత్రులను కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక బీసీల నాయకుడు ఉంటాడు. ఇప్పుడు మనకి ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ప్రతి నిర్ణయము అచ్చెన్నాయుడు గారి ద్వారానే జరుగుతూ ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే బీసీలకు నిజమైన అధికారాన్ని, అధికారంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నది తెలుగుదేశం పార్టీ అయితే, అలంకారమైన పదవులు ఇచ్చి రాజ్యాంగబద్ధంగా కొన్ని అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వాళ్ళని కేవలం మనల్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి వాడుకుంటున్నాడు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో బీసీ మంత్రుల భాగస్వామ్యం లేదనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. బీసీ మంత్రి ఉన్నాడు ఒక అతను, వేణుగోపాలకృష్ణ అని. అతనికి టికెట్ ఇయ్యడు. చాలామంది బీసీ మంత్రులకి టికెట్ ఇవ్వడు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఈ ప్రభుత్వంలో నంబర్ 2గా పిలువబడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో గనులను దోస్తా ఉన్నాడు. పెద్ద ఎత్తున పాపాలు చేస్తా ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మార్చే దమ్ము ధైర్యము ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. రెడ్ల సీట్లను మార్చాడు. రెడ్లు ఎంత అవినీతి చేసినా చూసి చూడనట్లుంటాడు. అదే బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు మీరు పనికిరారని చెత్తను తీసేసినట్లు తీసేసి వేరే చోటికి పంపిస్తా ఉన్నాడు, లేకపోతే వాళ్ళని ఇంటికి పంపిస్తా ఉన్నాడు. బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా అంటే 56 బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశాడు, నిస్తేజంగా మార్చాడు. ఒక్కరికంటే ఒక్కరికి సబ్సిడీ లోన్ లేకోకుండా చేసి బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం లేకుండా బీసీల అభ్యున్నతిని అడుగడుగున అడ్డుకుంటున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. బీసీలకు సబ్సిడీ లోన్లు ఇవ్వకోకుండా, పీజీ విద్యలో బీసీలకు ఎలాంటి రాయితీలు ఇవ్వకోకుండా అసలు పీజీ విద్యనే నాశనం చేస్తా ఉన్నాడు. ప్రతి 100 కుటుంబాలు, బీసీ కుటుంబాల్లో ఏ 10 మందో పీజీ విద్య వరకు పోతారు. మిగతా వాళ్ళు ఎక్కడికక్కడ 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో మహా అయితే డిగ్రీ చదివి ఇళ్ళకు వస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ ఇవన్నీ కూడా వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బీసీ విద్యార్థి పీజీ చదువు చదవాలంటే, విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన పెత్తందారి పోకడలున్న రాక్షసుడికి సాధ్యం కాదని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. విదేశీ విద్య బీసీలకు అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, విదేశీ విద్యను ఈరోజు బీసీలకు దూరం చేస్తున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతో 1997లోనే ఒక అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చి కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకునేదానికి
ఒక అద్భుతమైన ఆలోచన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు విద్య ఉండాలి, బీసీలు చదువులో ముందుకు రావాలి, అట్లాగే ఎస్సీలు మైనార్టీలు కూడా చదువుకోవాలని ఆశ్రమ పాఠశాలలు పెట్టాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసుకొచ్చి లక్షల మందిని మంచి మంచి విద్యా సంస్థల్లో చదివించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసేస్తే హైకోర్టు చివరికి మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. ఆదరణ పథకం పెట్టాం. 800 పైచిలకు వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఆధునికతను జోడించి వాళ్లకు మెరుగైన ఆదాయం పొందేదానికి అవకాశాలు కల్పించాము. ఆ రోజు బీసీ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. కోట్ల రూపాయలు, దాదాపు 3,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 14 లక్షల మందికి మనం లోన్లు ఇచ్చాం, పరికరాలు అందించాం. అనేక రూపాల్లో బీసీలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అంటే బీసీల సంక్షేమానికి కానీ, బీసీల అభివృద్ధికి కానీ, రాజకీయాల్లో బీసీలను ప్రోత్సహించే విషయంలో కానీ మనకు మనమే సాటి తప్ప మనకు ఎవరు పోటీ రారని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, మరి ఈ అవకాశం కల్పించిన మరి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హో బీసీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.